అందరికీ నమస్కారం. ఒక సామాన్య కార్యకర్తను కూడా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం ఒక గొప్ప వ్యక్తి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా ఎమ్మెల్యే జొన్నగడ్డ పద్మావతి గారికి, ఆలూరు సాంబశివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన సామాన్య కార్యకర్తను. నన్ను కూడా ఒక నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం అంటే చాలా గొప్ప విషయమని నేను తెలియజేస్తున్నాను. మా 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 నాన్న వచ్చేసి గతంలో సర్పంచ్గా పనిచేశారు. అలాగే ప్రస్తుతానికి సింగిల్ విండో డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు. మా సతీమణి కూడా ఇప్పుడు నాటక అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్నారు. అలాగే నా మీద ఇంత పెద్ద బాధ్యత ఉంచడం చాలా నేను గొప్పగా భావించి కష్టపడి నియోజకవర్గానికి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అణగారిన వర్గాలను ఉన్నత స్థాయిలో చూడాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారు. ఈరోజు ఆ కళలను మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేసి చూపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను స్వర్ణయుగమని ఈరోజు ఇంతకంటే గొప్ప ఉదాహరణకు ఏం కావాలని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఈ సామాజిక సాధికారతలో భాగంగానే ఈ సమన్వయకర్తగా నియమించడం చాలా గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. వర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటే ఉండొచ్చమ్మా. ఎవరిని అంటే ఇప్పుడు మన పార్టీ గుర్తు తరపున ఎవరిని నిలబెట్టినా మన సపోర్ట్ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే, అలాగే ఫ్యాన్ గుర్తుకే. ఈరోజు జగనన్న చెప్పడం వరకు అయితే మనకి ఇప్పుడుకున్న మన ఇన్ఫర్మేషన్ వరకు అయితే అభ్యర్థుల మార్పు ఉండబోదనే చెప్పారు మనకి. సో మనకి ఫ్యూచర్లో ఏదన్నా సినారియోలో ఏమైనా మార్పు వస్తుందో ఏమో మనకి తెలియదు. నియోజకవర్గంలో కానివ్వండి, లేకపోతే పార్టీలో కానివ్వండి, ఎంతోమంది మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. కానీ వీరాంజనేయుల్ని ఎన్నుకోవడానికి ఏం స్పెషల్? అంటే ఎంఏ ఎకనామిక్స్ మేధావి కాదా? ఎంఏ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు మేధావులు కాదు, విద్యావంతుడు కాదన్నా మీ ఉద్దేశం? అంటే ఏమి చేసింది? పార్టీ పెట్టినప్పటి నుంచి సేవ చేశామని చాలా మంది అంటున్నారు పార్టీలో. అంటే ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు పర్టికులర్? అలా మీరు అంటే ఇన్ జనరల్గా మీరు చెప్పొద్దండి. మన పార్టీ వచ్చినప్పటి నుంచి వీరాంజనేయులు గారి కుటుంబం అంతా మనతోనే ఉన్నారు. వాళ్ళ నాన్న సర్పంచ్గా చేశారు. సో ఇప్పుడు మీరు ఎవరి గురించి చెప్పాలనుకున్నారో వాళ్ళ పేరు కరెక్ట్గా మెన్షన్ చేసి చెప్పండి. పార్టీకి ఎందుకంటే పార్టీకి చేసిన వాళ్ళు ఇది సెలెక్షన్ జగన్ సార్ది. మేము అభ్యర్థుల్ని అంటే మీరు ఎవరైతే నెంబర్ 1గా ఉన్నారో మన సర్పంచ్లో కావచ్చు అన్నీ మనం జగన్ సార్ ముందు పెట్టాము. ఆయన ఇచ్చిన సెలెక్షన్స్లో మనం కొన్ని పేర్లు రెఫర్ చేశాము. వాటిల్లో జగన్ సారు మీరు చూస్ చేసిన వాటిలో వీళ్ళల్లో బెస్ట్లో ఆయనే చూస్ చేసుకున్నారు. కాబట్టి ఆయన ఎవరిని సపోర్ట్ చేయమంటే దానికి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఈరోజు వీరాంజనేయులు బెస్ట్ అని జగన్ సార్ డిసైడ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు అంటే పార్టీకి ఇప్పుడు ఈరోజు వీరాంజనేయులు లాగా ఎంతోమంది పనిచేసిన వాళ్ళు ఉంటారు. దేర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్. కానీ చాయిస్ జగన్ సార్ది. సో ఆయన పార్టీ అల్టిమేట్గా ఆయన చెప్పాలి. కానీ